భూమిపైన ఆకాశ హర్మ్యాలను నిర్మించడం ఒకెత్తైతే భూమి అడుగున కిలోమీటర్ల కొద్దీ లోతులో పని స్థలాలను నిర్మించడం మరొక ఎత్తు. ప్రపంచంలోనే అత్యంత లోతైన గని ఉన్న ప్రదేశం ఎక్కడుందో మీకు తెలుసా? దక్షిణాఫ్రికాలోని విట్ వాటర్స్ రాండ్ బేసిన్ ప్రాంతంలో ఉంది. మాన్సేన్ గోల్డ్ మైన్ అని పిలువబడే ఈ గోల్డ్ మైన్ మనిషి నిర్మించిన అత్యంత లోతైన పని స్థలంగా చెబుతున్నారు. భూ ఉపరితలం నుంచి సుమారు 4 కిలోమీటర్ల లోతులో ఉండే ఈ గని అక్కడ పనిచేసే కార్మికులకు మౌలిక సౌకర్యాలు కల్పించడం ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఏడాదికి 8,000 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసే ఈ గనిలో సుమారు 380 కిలోమీటర్ల పొడవైన సొరంగాలున్నాయి. ఇది ఎంత పెద్దదంటే న్యూయార్క్ నగర మెట్రో రైల్ నెట్వర్క్ కూడా దీనికన్నా చిన్నగా ఉంటుంది. ఈ గని లోపల ఏకంగా 10 ఎంఫైర్ స్టేట్ భవనాలు పట్టేంత ఖాళీ ప్రదేశం ఉంది. గని అడుగు భాగానికి చేరుకోవడమే ఒక పెద్ద సాహసం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లిఫ్ట్ల ద్వారా సుమారు 2 నుంచి 3 గంటల పాటు ప్రయాణిస్తే తప్ప కార్మికులు అడుగు భాగానికి చేరుకోలేరు. ఈ లిఫ్ట్లు గంటకు 64 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఇంత లోయలో పనిచేయడం అంటే చావుతో చెలగారడం లాగే ఉంటుంది. భూమి లోపలికి వెళ్లే కొద్దీ భూతాపం పెరుగుతూ ఉంది. ఈ గని లోపల ఉండే రాళ్ల ఉష్ణోగ్రత 66 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. మనిషి ప్రాణాలతో ఉండడానికి ఏ మాత్రం సాధ్యపడని ఆ వేడిని తట్టుకోవడానికి ఇంజనీర్లు ఒక వినూత్న పద్ధతిని కనిపెట్టారు. ప్రతిరోజు 6,000 టన్నుల మంచు ముక్కలను లోపలికి పంపి అక్కడ ఉష్ణోగ్రతను 28 డిగ్రీలకు తగ్గించారు. భూమి అడుగున పనిచేసే కార్మికుల భద్రత కోసం నిరంతరం పనిచేసే ఒక భారీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మ్యాప్నింగ్ గని కేవలం లోతుకు మాత్రమే కాదు, అక్కడ దొరికే బంగారం నాణ్యతకు కూడా ప్రసిద్ధి. ఇక్కడ వెండర్స్ డోర్ కాంటాక్ట్ రీఫ్ అని పిలిచే ఒక ప్రత్యేకమైన పొరలో బంగారం లభిస్తోంది. దీని వెడల్పు కేవలం 30 అంగుళాలు మాత్రమే ఉంటుంది. కానీ ఆ కొద్దిపాటి పొర కోసమే కార్మికులు ప్రతిరోజు దాదాపు 5,000 పౌండ్ల శక్తివంతమైన పేరుడు పదార్థాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారట. ఒక్క రోజులోనే 6,400 టన్నుల రాతిని పేల్చివేసి అందులోని బంగారాన్ని వెలికి తీస్తూ ఉంటారట. తవ్వకాల వల్ల లాభం రావాలంటే టన్ను రాతికి కనీసం 0.35 ఔన్సుల బంగారం ఉండాలి. కానీ ఇక్కడ అంతకంటే ఎక్కువ లభిస్తుండటంతో ఈ గని విస్తరణ ఏడాదికేడాది పెరిగిపోతూనే ఉంది. ఇటీవలే ప్రభుత్వం హార్మోనీ గోల్డ్ కంపెనీ సుమారు 4,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ గనిని మరో 270 మీటర్ల కిందకు తవ్వడానికి అనుమతినిచ్చింది. అంటే ఈ గని లోతు 4.2 కిలోమీటర్లకు చేరుకోబోతోంది. మరో 20 ఏళ్ల పాటు ఇక్కడ పసిడి వేట కొనసాగుతూనే ఉంటుంది. ఈ గని లోపల భద్రత కోసం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. భూకంప ఒత్తిడిని తట్టుకోవడానికి సొరంగాలను స్టీల్, కాంక్రీట్, డైమండ్ షేప్లతో పటిష్టంగా చేస్తారు. ఇక్కడ పనిచేసే కార్మికులు 3 షిఫ్ట్లలో పనిచేస్తూ ఉంటారు. అపారమైన బొగ్గు ఉత్పత్తి చేసే సింగరేణి క్యాలరీస్ తరహాలోనే నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అడుగడుగున రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో ప్రమాదాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇంతటి కట్టుదిట్టమైన భద్రత ఉన్నా ఈ గనిలో అక్రమంగా ప్రవేశించి బంగారం తవ్వుకుపోయేవారు కూడా ఉన్నారు. ఈ అక్రమ తవ్వకాలు చేసేవారిని స్థానికంగా జామాస్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడి భాషలో ఒక అవకాశం తీసుకోండి అని అర్థం వస్తోంది ఆ మాటకు. వీరు ప్రాణాలకు తెగించి నెలల తరబడి గనిలోనే ఉంటూ అక్రమంగా బంగారాన్ని తవ్వుకుపోతారు. ఎంత కట్టుదిట్టంగా ఉన్నా ఈ అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. సముద్రంలో పైరేట్స్ అనబడే సముద్రపు దొంగలు ఎలాగైతే నౌకలను దోచుకుంటారో ఈ భూగర్భ గనుల్లో జామాస్ కూడా అక్రమంగా బంగారాన్ని వెలికి తీస్తూ ఉంటారు. వీరు సొరంగాలోని చీకటి మూలాల్లో ఎవరికీ కనిపించకుండా నివసిస్తుంటారు. వీరు వాడే పనిముట్లు, పేలుడు పదార్థాలు ఒక్కోసారి గని భద్రతకే ముప్పుగా మారుతూ ఉంటాయి. అప్పుడప్పుడు జరిగే ప్రమాదాల్లో ఈ అక్రమ కార్మికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. అయినప్పటికీ పేదరికం, బంగారంపై ఉన్న ఆశ వారిని ఈ మృత్యు గొయ్యలోకి నడిపిస్తుంటోంది. మోప్నింగ్ గని పక్కనే టౌటోనా సావుకా, క్లూప్ వంటి మరికొన్ని లోతైన గనులు కూడా ఉన్నాయి. ఇవన్నీ దక్షిణాఫ్రికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. ఉదాహరణకు బ్లైవుర్ట్యా అనే ఒక గని బంగారం మాత్రమే కాకుండా యురేనియం కూడా ఉత్పత్తి చేస్తోంది. ఈ మైనింగ్ వల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తోంది. దక్షిణాఫ్రికా వెలుపల చూస్తే కెనడాలోని లారోండే గని అత్యంత లోతైనదిగా పేరుగాంచింది. అది కూడా 3 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉంది. అయితే మోర్నింగ్ గోల్డ్ మైన్ వీటన్నిటికంటే భిన్నమైనది. అంత లోతైన ప్రదేశంలో కేవలం బంగారం కోసమే కాకుండా ఇక్కడ శాస్త్రీయ పరిశోధనలు కూడా జరుగుతూ ఉంటాయి. తాజాగా పరిశోధకులు ఇక్కడ కనిపెట్టిన ఒక విషయం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసిందట. భూమి ఉపరితలంపై ఉన్న వాతావరణానికి ఏ మాత్రం సంబంధం లేని ఒక ప్రత్యేక లోకం కొత్త విషయాన్ని బయటపెట్టింది. సాధారణంగా జీవరాశి మనుగడకు సూర్యరశ్మి, ఆక్సిజన్ అవసరం.
కానీ ఈ గనిలోని అత్యంత లోతైన భూగర్భ జలాల్లో శాస్త్రవేత్తలు ఒక వింత బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఇది పర్యావరణ శాస్త్రవేత్తల ఆలోచనలనే మార్చివేసింది. సూర్యుడితో పని లేకుండా, వెలుతురు చూడకుండా కూడా జీవం మనుగడ సాగించగలదని ఈ పరిశోధన నిరూపించింది. శాస్త్రవేత్తలు కనుగొన్న ఆ ప్రత్యేకమైన బ్యాక్టీరియా పేరు డెసిల్పోరుడిస్ ఆడాక్వియేటర్. ఇది రాళ్లలోని సహజ రేడియోధార్మిక వేడి నుంచి శక్తిని పొందుతూ జీవిస్తోంది. అంటే సూర్యరశ్మి ద్వారా జరిగే కిరణజన్య సంయోగ క్రియతో పని లేకుండా కేవలం భూమి అడుగున ఉండే రసాయన చర్యల ద్వారానే ఇది జీవిస్తోంది. ఇది విశ్వంలోని ఇతర గ్రహాలపై జీవం ఉండవచ్చనే అంచనాలకు బలాన్ని చేకూరుస్తోంది. మోనెంగ్ గని కేవలం బంగారు గని మాత్రమే కాదు, అది ఒక సజీవ ప్రయోగశాలగా చెబుతున్నారు విశ్లేషకులు. భూమి లోపల 4 కిలోమీటర్ల కింద మానవ నిర్మిత ఆకాశ హర్మ్యాలు కంటే లోతైన సొరంగాలు నిర్మించడం, అక్కడ మైనర్లు అత్యంత కఠినమైన పరిస్థితుల్లో పనిచేయడం మానవ మేధస్సుకు నిదర్శనం. నిరంతరం పెరుగుతున్న భూకంపం ముప్పులు, భయంకరమైన వేడి, ఆక్సిజన్ కొరత ఉన్నప్పటికీ టెక్నాలజీ సహాయంతో మనిషి అక్కడి నుంచి సంపదను వెలికి తీస్తున్నాడు. మొప్నెంగ్ లోని ఈ ప్రయాణం మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. మనిషి అవసరాల కోసం ప్రకృతిలో ఎంత లోతుకైనా వెళ్ళగలడని, కానీ ఆ ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లు అంతే స్థాయిలో ఉంటాయని ఇక్కడ పరిస్థితులు చెబుతున్నాయి. మొన్నటికి మొన్న జపాన్ పరిశోధకులు సముద్రం అట్టడుగున కిలోమీటర్ల లోతులో రేర్ ఎర్త్ మినరల్స్ ను కనుగొని వాణిజ్యపరంగా వెలికి తీయడం మొదలుపెట్టారు. ఇలా సముద్రం అడుగున మైనింగ్ చేయడం ప్రపంచంలోనే ఇది మొదటి ప్రయత్నంగా చెబుతున్నారు నిపుణులు. ఏది ఏమైనా రాబోయే 20 ఏళ్లలో దక్షిణాఫ్రికాలోని బంగారు గని మరిన్ని రికార్డులను సృష్టించబోతోంది. భూమి అడుగున మనిషి సృష్టిస్తున్న ఈ వింత ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచేస్తోంది. ప్రకృతి రహస్యాలు, ఇంజనీరింగ్ నైపుణ్యం, మనిషి అన్వేషణకు ఈ గని ఒక సజీవ సాక్ష్యం. నిరంతరం శ్రమిస్తూ బంగారాన్ని అందిస్తున్న వేలాది మంది కార్మికుల కృషి ఈ అగాధంలో దాగి ఉంది.